బాగున్నావా? సో మనం మన లాస్ట్ వీడియో లోపల సూపర్ కీవర్డ్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? ఇన్ సిమిలర్ లైన్స్ మనం ఈరోజు ఫైనల్ కీవర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బేసిక్గా ఫైనల్ అంటే ఏంటిది? ఫైనల్ అంటే ఇంకా దట్ ఈస్ అ లాస్ట్ థింగ్. ఓకే, దట్ ఈస్ అ లాస్ట్ థింగ్. సో మనకు ఈ ఫైనల్ అనేది అదే లాస్ట్ థింగ్ అన్నప్పుడు జావాలో కూడా అదే వ్యాలిడ్ అవుతుంది కదా. అంటే క్లాస్ లెవెల్ లోపల అండ్ ఇక్కడ చూస్తే క్లాస్ అండ్ మెథడ్ అండ్ వేరియబుల్ ఈ మూడిటికి కూడా ఫైనల్ అనేది పెడితే అదే నా లాస్ట్ థింగ్. అంటే ఫైనల్ అనేది నేను పెడితే క్లాస్కి ఏమవుతుంది అంటే చైల్డ్ క్లాస్ అనేది దాన్ని ఇన్హెరిట్ చేసుకోలేదు. చైల్డ్ క్లాస్ కెన్ నాట్ ఇన్హెరిట్ అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇన్హెరిటెన్స్ నాట్ సపోర్టెడ్, నాట్ సపోర్టెడ్, అంతేనా కదా. అలానే మెథడ్ కూడా ఏంటిది అంటే చైల్డ్ క్లాస్ అనేది కెన్ నాట్ ఓవర్ రైడ్ ద మెథడ్స్. ఓకే, కెన్ నాట్ ఓవర్ రైడ్, ఎందుకంటే అదే ఫైనల్ కాబట్టి. నెక్స్ట్ వేరియబుల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకసారి వాల్యూ అసైన్ అయితే కెన్ నాట్ రీఅజైన్ వన్స్ ఇట్ ఈజ్ అసైన్డ్. ఓకే, సో ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నాకు ఇక్కడ వెహికల్ అనేటువంటి ఒక క్లాస్ ఉందబ్బా. ఈ క్లాస్ లోపల జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బైక్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది. అది ఏం చేస్తుంది అంటే ఆ మెథడ్స్ని ఓవర్రైడ్ చేస్తుంది. పేరెంట్ చైల్డ్ లోపల రిలేషన్షిప్ చేసుకొనేసి ఇక్కడ ఇన్హెరిటెన్స్ వాడుకొని రిలేషన్షిప్ చేసేసి దాన్ని ఓవర్రైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను క్లాస్ లెవెల్లో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసాం? క్లాస్, మెథడ్, వేరియబుల్ కదా. సో ఫస్ట్ క్లాస్ లెవెల్లో చూద్దాం. ఓకే, సో ఈ క్లాస్ లెవెల్లో చూసినట్లయితే 3 ప్రాబ్లమ్స్ అంటుంది. ఇక్కడ ఏంటిది చూడండి, ఇక్కడ కెన్ నాట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ క్లాస్ అంటే ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేయడానికి వీల్లేదు వెన్ యూ హ్యావ్ ఫైనల్ కీవర్డ్. ఓకే, దిస్ ఈజ్ బిహేవియర్ 1 ఫర్ ఫైనల్ క్లాసెస్. నెక్స్ట్ మెథడ్స్, ఐ హ్యావ్ ఏ డిస్ప్లే మెథడ్ హియర్, అంతేనా కదా. సో ఐ కీప్ ఫైనల్ హియర్. ఏమవుతుంది ఇప్పుడు ఫైనల్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇది చూడండి ఏమంటున్నది, డిస్ప్లే కెన్ నాట్ ఓవర్ రైడ్ ద పేరెంట్ క్లాస్ మెథడ్ బికాస్ దిస్ ఈజ్ ఎ ఫైనల్. ఓకే, అది ఫైనల్ ఉంది కాబట్టి దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి వీల్లేదు అంటుంది. సో ఇది మనకు మెథడ్ లెవెల్ లోపల ఫైనల్ అనే కీవర్డ్ ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఇంప్లికేషన్స్. నెక్స్ట్ వేరియబుల్స్. ఓకే, సో బోస్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నా. ఓకే, నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ లెట్స్ లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అంట. ఓకే, యూజువల్గా ఇట్లాంటివన్నీ క్యాప్స్లో పెడతారు అప్ప, నేమింగ్ కన్వెన్షన్ కోసం క్యాప్స్లో పెడతారు. ఓకేనా? నెక్స్ట్ ఒక మెయిన్ మెథడ్లోకి వెళ్ళిన నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా దాన్ని ప్రింట్అవుట్ చేస్తా. ఏంటిది? కాన్స్టాన్స్ డాట్ నేమ్ని నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వాల్యూ అసైన్ చేద్దామని చూస్తున్నా దీనికి. కాన్స్టాన్స్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ లైక్ వరల్డ్ అంటున్నా. ఓకే, ఏమంటుంది ఇక్కడ చూసినట్లయితే కెన్ నాట్ అసైన్ ఏ వాల్యూ టు ద ఫైనల్ వేరియబుల్. ఓకే, బికాస్ ఇక్కడ ఆల్రెడీ అసైన్ అయింది కాబట్టి వన్స్ ఇట్ ఈస్ assigned you cannot reassign a value to a final variable. ఓకే, సో అది యూస్ కేస్ అబ్బా. ఫైనల్ యూస్ కేస్ అయితే ఇది. ఇవి మనకు చాలా కామన్గా అడిగేటువంటి జావా ఇంటర్వ్యూ క్వశ్చన్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.